హలో ఫ్రెండ్స్, ఆర్సెట్ 2022 సంబంధించిన లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అక్టోబర్ 19th జరిగింది. ఆ ఎగ్జామ్ సంబంధించిన పేపరు ఇప్పుడు చూద్దాము. దీంట్లో డిఫరెంట్ ఒక 25 క్వశ్చన్స్ మనం చూద్దాము. దీంట్లో ఫస్ట్ పార్ట్గా ఇక్కడ చూద్దాము. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కమ్ ఇంటూ ది ఫోర్స్ ఇన్ అన్నాడు. 2006, 2007, 2008, 2009 అన్నాడు. అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అమెండ్మెంట్ మాట. ఇట్ కమ్స్ ఫోర్స్ ఇన్ అనేది 2008 మాట. అది రైట్ ఆన్సర్ వచ్చేసి 2008 మనకి. నెక్స్ట్ 72 క్వశ్చన్, అంటే 70 క్వశ్చన్స్ ఫస్ట్ పేపర్లో ఉంటాయి, ఇంకో 70 క్వశ్చన్స్ సెకండ్ పేపర్లో ఉంటాయి అన్నమాట. సెకండ్ పేపరు సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ 71 నుంచి స్టార్ట్ అవుతుంది క్వశ్చన్స్. ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమ్యూనికేషన్ ఇంక్లూడ్ ది రికార్డెడ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ బుక్స్ అండ్ పీరియాడికల్స్? మాస్ మీడియా కమ్యూనికేషన్, వెర్బల్ కమ్యూనికేషన్, ఓరల్ కమ్యూనికేషన్, ఆడియో విజువల్ కమ్యూనికేషన్. దీంట్లో మనకి వెర్బల్ అంటే రిటర్న్ కమ్యూనికేషన్. సెకండ్ వన్ రైట్ ఆన్సర్. 73 వచ్చేసి ఇన్విజిబుల్ కాలేజెస్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ఏ ఫార్మల్ ఛానల్, ఇన్ఫార్మల్ ఛానల్, అండ్ జనరల్ ఛానల్. దీనికి సెకండ్ ఆన్సర్ ఇన్ఫార్మల్ ఛానల్. ఇన్విజిబుల్ కాలేజెస్ అనేది ఇన్ఫార్మల్ అంటే ఎక్స్పర్ట్స్ కానీ ప్రొఫెషనల్స్ కానీ అనఫిషియల్గా మాట్లాడుకోవడం, అది ఇన్విజిబుల్ కాలేజెస్. ఇది ఇన్ఫార్మల్ ఛానల్ కింద వస్తుంది. సెకండ్ వన్ రైట్ ఆన్సర్. 74 క్వశ్చన్ చూడండి. యూనివర్సల్ కాపీరైట్ కన్వెన్షన్ వాజ్ డెవలప్డ్ బై IFLA, ILA, IFLA, UNESCO, FID. దీంట్లో యునెస్కో అన్నమాట. యూనివర్సల్ కాపీరైట్ కన్వెన్షన్ వాజ్ డెవలప్డ్ బై యునెస్కో. 75 క్వశ్చన్స్ వచ్చి కాన్సెప్ట్ పాట్లక్ పేపర్ కమ్స్ అండర్ ప్లాగరిజం, పేటెంట్, కాపీరైట్ అండ్ ట్రేడ్ మార్క్. ఈ పాట్లక్ పేపర్ అంటే దేని కిందకు వస్తుంది అంటున్నారు? ప్లాగరిజం కిందకు వస్తుంది సంబంధించిందా, పేటెంట్కి సంబంధించిందా, కాపీరైట్కి సంబంధించిందా, ట్రేడ్ మార్క్కి సంబంధించిందా? దీంట్లో పాట్లక్ పేపర్ అనేది ప్లాగరిజం సంబంధించింది. అంటే ఇది వన్ టైప్ ఆఫ్ ప్లాగరిజం అన్నమాట. పాట్లక్ పేపర్ అంటే ప్లాగరిజం టైప్స్లో వన్ టైప్ ఆఫ్ ప్లాగరిజం. పాట్లక్ పేపర్ అంటే ఆథర్ డిఫరెంట్ ప్లేసెస్లో నుంచి ఆ సోర్స్ కలెక్ట్ చేసి ఒక్క పారాగ్రాఫ్ కానీ లేకపోతే ఒక పేపర్ కానీ సెట్ చేస్తాడు. దాన్ని ఆల్మోస్ట్ ఒరిజినల్ కంటెంట్ అలాగే ఉంటుంది. దాన్ని అలాగే ఒక థీమ్ అర్థం వచ్చే విధంగా దాన్ని సెట్ చేస్తాడనమాట. అతను తన ఓన్గా రాసినట్టు దాన్ని క్రియేట్ చేస్తాడనమాట. ఈ విధమైన దాన్ని మనం ఆ పాట్లక్ పేపర్ అంటామన్నమాట. ఇది వన్ టైప్ ఆఫ్ ప్లాగరిజం. సో దీంట్లో ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 76 క్వశ్చన్ చూడండి. విచ్ అసోసియేషన్ ఈజ్ ఎర్లియర్ అమాంగ్ ది ఆల్ ద లైబ్రరీ అసోసియేషన్స్? ఇటర్లో మొదటగా స్టార్ట్ చేసిన అసోసియేషన్ ఏందన్నాడు? ALA, ILA, LA, FID అన్నాడు. దీంట్లో అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్ ఫస్ట్ వన్ అది. సో దీంట్లో ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. 77 క్వశ్చన్ చూడండి. ఫస్ట్ బుక్ ఆన్ లైబ్రరీషిప్ హిట్స్ ఆన్ లైబ్రరీ అడ్మినిస్ట్రేషన్ వాజ్ రిటర్న్ బై రంగనాథన్, మిల్విల్ డేవి, మెహతా, BH మెహతా, CA కట్టర్. దీంట్లో థర్డ్ వన్ రైట్ ఆన్సర్. మెహతా, BH మెహతా ఇది రైట్ ఆన్సర్. బుక్ ఆన్ లైబ్రరీషిప్ హిట్స్ ఆన్ లైబ్రరీ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ 78 క్వశ్చన్ చూడండి. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ మల్టీకల్చరల్ సొసైటీస్ వాజ్ పబ్లిష్డ్ బై యునెస్కో, IFLA, FID, ILA. ఇది
మనకి ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ మల్టీ కల్చర్ సొసైటీస్ వచ్చేసి యునెస్కో అన్నమాట. ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. 79కి వచ్చింది చూడండి. కెమికల్ అబ్స్ట్రాక్ట్ వాజ్ పబ్లిష్డ్ బై ప్రొక్వెస్ట్, అమెరికన్ కెమికల్ సొసైటీ, ఎల్సెవియర్, థామస్ రోటర్స్. దీంట్లో మనకి కెమికల్ అబ్స్ట్రాక్ట్ పబ్లిష్డ్ బై వచ్చేసి అమెరికన్ కెమికల్ సొసైటీ. సెకండ్ వన్ రైట్ ఆన్సర్. 80కి వచ్చింది చూడండి. ఓల్డ్ ఆఫ్ లెర్నింగ్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ అబ్స్ట్రాక్ట్, బిబ్లియోగ్రఫీ, డైరెక్టరీ అండ్ ఎన్సైక్లోపీడియా. దీంట్లో థర్డ్ వన్ రైట్ ఆన్సర్ అన్నమాట. డైరెక్టరీ అనేది రైట్ ఆన్సర్. ఓల్డ్ ఆఫ్ లెర్నింగ్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ డైరెక్టరీ. థర్డ్ వన్ రైట్ ఆన్సర్. 81కి వచ్చింది చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ పబ్లికేషన్స్ ఆర్ ఇంక్లూడింగ్ ఇన్ ది INB, ఇండియన్ నేషనల్ బిబ్లియోగ్రఫీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ పబ్లికేషన్స్ ఆర్ ఇంక్లూడెడ్. నాట్ ఇంక్లూడెడ్ అని ఇస్తాడు కొన్నిసార్లు, అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ ఇంక్లూడెడ్ ఇన్ INB, ఇండియన్ నేషనల్ బిబ్లియోగ్రఫీ. మ్యాప్స్, ఫస్ట్ ఇష్యూ ఆఫ్ పీరియడికల్స్, గైడ్ టు టెక్స్ట్ బుక్స్, బ్యాక్ వాల్యూమ్స్ ఆఫ్ పీరియడికల్స్. ఇది దీనికి రైట్ వన్ వచ్చేసి ఫస్ట్ ఇష్యూ ఆఫ్ పీరియడికల్స్. మ్యాప్స్, గైడ్ టు టెక్స్ట్ బుక్స్, బ్యాక్ వాల్యూమ్స్ INBలో ఉండవు అన్నమాట. ఫస్ట్ ఇష్యూ ఆఫ్ పీరియడికల్ మటుకు కంపల్సరీ ఉంటుంది, రిజిస్టర్ ఉంటుంది. ఇది ఇంట్లో సెకండ్ వన్ రైట్ ఆన్సర్. 81. 82 వచ్చేసి హూ ప్రొపౌండెడ్ మినిమం, మిడ్లింగ్, మ్యాక్సిమం థియరీస్ ఆఫ్ రెఫరెన్స్ సర్వీసెస్. శామ్యుయల్ రూత్స్టైన్, SR రంగనాథన్, లెవిస్, డేనియల్ బ్రోఫీ. దీంట్లో శామ్యుయల్ రూత్స్టైన్ వచ్చేసి రైట్ ఆన్సర్. ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. 83కి వచ్చింది చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ టూల్స్. హిస్టోగ్రామ్, పెరెటో చార్ట్, పై చార్ట్, హిస్టోగ్రామ్ అండ్ పెరెటో చార్ట్. దీంట్లో ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ అన్నమాట. హిస్టోగ్రామ్ మరియు పెరెటో చార్ట్ ఈ రెండు వచ్చేసి టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ టూల్స్ కింద ఉపయోగిస్తారు. సో ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. 85 చూడండి. పేటెంట్ ఇంప్లిమెంటేషన్ సిస్టమ్ ఆఫ్ ఇండియా వాజ్ సెటప్ ఇన్ 1980 ఎట్ న్యూఢిల్లీ, చెన్నై, నాగపూర్, పూణే. దీంట్లో నాగపూర్ వచ్చేసి రైట్ ఆన్సర్. 85కి వచ్చింది చూడండి. అరేంజ్మెంట్ ఆఫ్ ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అకార్డింగ్ టు ఇయర్ ఆఫ్ ది ఆరిజిన్. దాంట్లో ఇనీస్, అగ్రీస్, ఇన్స్పెక్ట్స్, మెడ్లర్స్. జనరల్గా ఈ ఆర్గనైజేషన్ ప్రతి ఆర్గనైజేషన్స్ కానీ, లైబ్రరీ యాక్ట్స్ కానీ, అసోసియేషన్స్ కానీ ఇవి కంపల్సరీగా ఇయర్స్ అడుగుతున్నాడు. చాలా వాటిలో నెట్లో కానీ ఇదిలో కానీ వాటిని మనం అవి కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మనం అరేంజ్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు క్రోనాత్ ఓన్లీ ఇది మెమరీ బేస్డ్ అంతే, ఇది టాలెంటెడ్ ఏం కాదు, మెమరీ బేస్డ్ అంతే క్వశ్చన్. ఇవి చాలాసార్లు అడుగుతున్నాడు. యాక్ట్స్ అడుగుతాడు ప్రతి దాంట్లో. అంటే ఆర్గనైజేషన్స్ కూడా క్రోనాలజికల్ ఆర్డర్లో పెట్టమంటున్నాడు. అకార్డింగ్ టు ది ఇయర్ ఆఫ్ ఆరిజిన్ అన్నాడు. దీంట్లో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మెడ్లర్, తర్వాత వచ్చి ఇన్స్పెక్ట్, తర్వాత వచ్చి ఇనీస్, తర్వాత అగ్రీస్ మాట. సో సెకండ్ వన్ ఇక్కడ రైట్ ఆన్సర్. 86కి వచ్చింది చూడండి. లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్ హెడ్డింగ్స్, సిరీస్ లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్ హెడ్డింగ్స్. ఫస్ట్ ఎడిషన్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ 1923, 24, 25, 26. ఇది 1923 వచ్చేసి ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ సిరీస్ లెస్ సబ్జెక్ట్ హెడ్డింగ్స్ వచ్చేసి రిలీజ్ అయ్యింది అనమాట. ఇది 1920. ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ దీనికి. 87 చూడండి. 87కి వచ్చిన వచ్చేసి ఇన్ కోలన్ క్లాసిఫికేషన్ విచ్ న్యూమానిక్స్ ఈస్ డిస్ప్లేడ్ ఇన్ యూజ్ ఆఫ్ డిజిట్ 4 యాజ్ ఫర్ ది
pathology, disease, transport, hybrid, etc. అది సెమాంటిక్ న్యూమానిక్, షెడ్యూల్ న్యూమానిక్, సెమినల్ న్యూమానిక్, ఆల్ఫాబెటికల్ న్యూమానిక్. 4 టైప్స్ న్యూమానిక్స్ ఉంటాయి కదా, దాంట్లో సెమాంటిక్, షెడ్యూల్, సెమినల్, ఆల్ఫాబెటికల్. దీంట్లో మనకి కోలన్ క్లాసిఫికేషన్ ప్రాక్టీస్ ఈ మధ్యన చెప్పాము. దాంట్లో డీటెయిల్స్కి ఇచ్చామన్నమాట. 1 అంటే 8కి రిప్రజెంట్ చేస్తుంది, ఓల్డ్, గాడ్ ఇట్లాంటి అన్నిటికి 1 రిప్రజెంట్ చేస్తుంది. 2 అని దేనికి రిప్రజెంట్ చేస్తుంది. అట్లా 3 ఫంక్షన్స్ అట్లాంటివన్నీ 3కి వస్తాయి అన్నమాట. హెడ్, గాడ్, ఓల్డ్ అవన్నీ 1కి వస్తాయి. 4 వచ్చేసి ఇట్లా డిసీజ్, పేథాలజీ ఇట్లాంటివన్నీ 4 వస్తుంది అన్నమాట. ఇట్లాంటి కొన్ని న్యూమానిక్స్ ఇచ్చాడు షెడ్యూల్లో మనకి కోలన్ క్లాసిఫికేషన్లో రంగనాథన్. దాంట్లో ఇవన్నీ వచ్చేసి సెమినల్ న్యూమానిక్స్. థర్డ్ వన్ రైట్ ఆన్సర్. దాంట్లో మనం అన్ని ఎగ్జాంపుల్స్ అసలు ఏమేమి ఇచ్చినాడు కూడా మనం ఆ ప్రాక్టీస్లో చూపించాము. వాటి గురించి న్యూమానిక్స్ డివైజెస్లో దాన్ని డీటెయిల్గా వివరించామన్నమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ది మెయిన్ రోల్ ఆపరేటర్ ఆఫ్ ప్రీసిస్? జెరీ కాస్టిన్ ప్రీసిస్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ మెయిన్ రోల్ ఆపరేటర్స్ ఆఫ్ ప్రీసిస్? కీ సిస్టమ్స్, యాక్షన్, పర్ఫార్మెన్స్ ఆఫ్ యాక్షన్, ఆల్ ఆఫ్ ది అబవ్. దీంట్లో ఆల్ ఆఫ్ ది అబవ్ రైట్ ఆన్సర్. అన్నీ ఈ కీ రోల్గా ఉంటుంది రోల్ ఆపరేటర్స్లో. 4th వన్ రైట్ ఆన్సర్. 89 చూడండి. విచ్ ఆఫ్ ద హూ ఈజ్ ద ఫస్ట్ గ్రామరియన్ ఆఫ్ లైబ్రరీ క్లాసిఫికేషన్? ఎస్ఆర్ రంగనాథ్, డబ్ల్యూసి బెరెక్స్వేయర్, ఈడబ్ల్యూ హూమ్, మెల్విల్ డేవి. దీంట్లో సేయర్స్ వచ్చేసి రైట్ ఆన్సర్. సెకండ్ వన్ రైట్ ఆన్సర్. గ్రామరియన్ ఆఫ్ లైబ్రరీ క్లాసిఫికేషన్ వచ్చేసి సేయర్స్. నెక్స్ట్ 90కి వచ్చింది చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ స్పెషల్ ఆక్సిలరీ సబ్ డివిజన్స్ ఆఫ్ యూడిసి? అఫాస్ట్ఫేర్, సబ్ గ్రూపింగ్, అఫాస్ట్ఫేర్ అండ్ పాయింట్ నాట్. దీంట్లో థర్డ్ వన్ రైట్ ఆన్సర్. అఫాస్ట్ఫేర్ అండ్ పాయింట్ నాట్ 2 ఉన్నాయి దాంట్లో. ఇంకా ఇతరవి కూడా ఉన్నాయి, అవి మనం ఇక్కడ ఇచ్చిన వాటిలో అవి 2 అన్నమాట. సో థర్డ్ వన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 91కి వచ్చింది చూడండి. హూ కైండ్ ది వర్డ్ మేనేజ్మెంట్ థియరీ జంగిల్? హెన్రీ ఫోయల్, ఎఫ్డబ్ల్యూ టైలర్, వీరిచ్, హెరాల్డ్ క్రోంజ్. దీంట్లో 4th వన్ రైట్ ఆన్సర్. హెరాల్డ్ క్రోంజ్ వచ్చేసి రైట్ ఆన్సర్. ది కాన్సెప్ట్, ది వర్డ్ వచ్చేసి మేనేజ్మెంట్ థియరీ జంగిల్ అని వచ్చేసి. 92 చూడండి. బ్రౌనీ ఛార్జింగ్ సిస్టమ్ డస్ నాట్ ఇంక్లూడ్ ట్రాన్సాక్షన్ స్లిప్, రీడర్స్ టికెట్, బుక్ కార్డు, డేట్ స్లిప్. దీంట్లో రీడర్ టికెట్ ఉంది, బుక్ కార్డు ఉంది, డేట్ స్లిప్ ఉంది, ట్రాన్సాక్షన్ స్లిప్ లేదన్నమాట. సో ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. 93 అండి. జీరో బేస్ బడ్జెటింగ్ వాజ్ డెవలప్డ్ బై స్టూర్ట్, ఎస్ఆర్ రంగనాథన్, పైర్, గుడ్. దీంట్లో పైర్ వచ్చేసి రైట్ ఆన్సర్. థర్డ్ వన్ రైట్ ఆన్సర్. పీటర్ ఏ పైర్. 94 చూడండి. ఇంపాక్ట్ ఫైర్ ఈజ్ డివైజ్డ్ బై ఈజిన్ గ్యారీఫీల్డ్, అలన్ ప్రిచ్, డేవిడ్ హూమ్, లూయిస్ బ్రాండిస్ అన్నాడు. దీంట్లో ఆన్సర్ వచ్చేసి అలన్ ప్రిచ్డ్ అని ఇచ్చాడు. అలన్ ప్రిచ్డ్ కాదు. దీనిలో ఈజీ గ్యారీఫీల్డ్ వచ్చేసి ఇంపాక్ట్ ఫ్యాక్టర్ సంబంధించి ఈజీ గ్యారీఫీల్డ్. బిబ్లోమెట్రిక్స్ వచ్చి అలన్ ప్రిచ్. దీంట్లో ఈజీ గ్యారీఫీల్డ్ వచ్చేసి రైట్ ఆన్సర్. ఇక్కడ సెకండ్ వన్ ఇచ్చాడు, యాక్చువల్గా ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. అలన్ ప్రిచ్ వచ్చేసి బిబ్లోమెట్రిక్స్ అన్నమాట ఇంట్రడ్యూస్ చేసి. సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి 1 అవుతుంది. 95 చూడండి. యూపీఏ స్టాండ్స్ ఫర్ యునైటెడ్ అకాడమిక్ ఆఫ్ పబ్లికేషన్, యునైటెడ్ అసోసియేషన్ ఆఫ్ పబ్లిషర్స్, యూనివర్సల్ అవైలబిలిటీ ఆఫ్ పబ్లికేషన్, యూనివర్సల్ అసోసియేషన్ ఆఫ్ పబ్లిషర్స్ అన్నాడు. ఇది యూనివర్సల్ అవైలబిలిటీ ఆఫ్ పబ్లికేషన్స్. ఇది ఇఫ్లా వాళ్ళది ప్రోగ్రామ్. యూనివర్సల్ అవైలబిలిటీ ఆఫ్ పబ్లికేషన్ యూఏపీ స్టాండ్స్ ఫర్. ఇది థర్డ్ వన్ రైట్ ఆన్సర్ అన్నమాట. ఇక్కడికి 25 క్వశ్చన్స్ అయ్యాయి. నెక్స్ట్ 25 క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.